హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూలో అడుగుతున్న చాలా కామన్లీ ఆస్క్డ్ 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఇంకా ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేస్తాము, శాంపుల్స్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో డెఫినెట్లీ ఫ్రెషర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆన్సర్ కూడా ఎలా చేయాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియో మొత్తం లాస్ట్లో చూడండి. చాలామందికి డౌట్ ఉంటుంది, ఫ్రెషర్స్ అంటే ఎవరు? ఫ్రెషర్స్ అంటే క్యాండిడేట్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయినా బీటెక్ కంప్లీట్ చేసి 1 year అయిన వాళ్ళకి ఫ్రెషర్స్ లాగా కన్సిడర్ చేస్తారు. కొన్ని కంపెనీస్లో 2 years కెరియర్లో అంటే గ్యాప్ వచ్చేసింది, అట్లాంటి వాళ్ళని కూడా ఫ్రెషర్ లాగా కన్సిడర్ చేస్తారు. స్టార్టప్ కంపెనీస్లో 3 years కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రెషర్ లాగానే కన్సిడర్ చేస్తారు. సో ఫ్రెషర్స్ అంటే ఏంటి మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నౌ ఈ ఫ్రెషర్స్ ఎప్పుడైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళకి అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్సన్, అతని పేరు సురేష్ అనుకుందాం. సురేష్కి బీటెక్ కంప్లీట్ చేసి 2 years అవుతుంది. ఓకే, బీటెక్ మెకానికల్ చేశారు. ఇంకా ఈ 2 yearsలో డిఫరెంట్ కోర్సెస్ ట్రై చేసి లాస్ట్లో ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకున్నారు. ఇప్పుడు సురేష్ ఇంటర్వ్యూస్లో వెళ్తే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను మీకు చెప్తాను. My name is Suresh and I'm a BTech graduate in mechanical engineering. While my academic background is in mechanical engineering, I developed a strong interest in technology and software development during my final year of college, which led me to explore programming and eventually transition into IT field. To build my skills, I completed a comprehensive full stack development course specializing in Python, where I gained hands-on experience with front-end technologies like HTML, CSS, JavaScript, and back-end frameworks like Django and Flask. Additionally, I have worked with AI tools such as TensorFlow, OpenAI APIs to create small-scale projects, including a chatbot and a sentiment analysis tool. These projects not only deepened my understanding of AI, but also enhanced my problem-solving abilities. One of my notable projects involved developing a real-time chat application using Python and React, where I incorporated AI-based features like automated replies to enhance user experience. Beyond my technical skill, I'm proficient in using tools like GitHub for version control and Docker for containerization, which have prepared me to work effectively in collaborative and agile environments. సో ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఒక మంచి టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అవుతుంది. మీరే చూడండి, ఈ సురేష్ పర్సన్కి మనం టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అతను టెక్నాలజీస్ ఏమేమి నేర్చుకున్నారు అవే కాకుండా ఏఐ టూల్స్ నేను ఏమేమి నేర్చుకున్నాను, నాకు అడిషనల్ నేను టెక్నాలజీస్ నేర్చుకున్నాను, ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకున్నాను అవి కూడా యాడ్ చేశారు. ఇంకా ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇంట్రొడక్షన్ ఆన్సర్. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అది ఇంట్రొడక్షన్ అడుగుతున్నారు. సో దానికి ఒక చాలా సూటేబుల్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. నౌ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సపోజ్ మీరు గ్రాడ్యుయేషన్ చేశాక మీకు 1 year గ్యాప్ వచ్చేసింది, 2 years గ్యాప్ వచ్చేసింది, 6 months గ్యాప్ వచ్చేస్తే కూడా మీరు ఈ టైం డ్యూరేషన్లో ఏం చేశారు అని కొందరు అడుగుతారు. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, వాట్ డిడ్ యూ డూ ఇన్ దీస్ గ్యాప్ ఇయర్స్ ఆర్ వాట్ డిడ్ యూ డూ ఇన్ దీస్ మెనీ ఇయర్స్ అని కూడా అడగచ్చు. సేమ్ ఇదే క్వశ్చన్ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా అడుగుతారు, అంటే మీరు ఇన్ని ఇయర్స్ ఏం చేశారు. సో ఈ క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ చెప్పి చూపిస్తాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై బీటెక్ ఐ వాంటెడ్ టు ఎన్ష్యూర్ ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద కెరియర్ పాత్ ఐ వాజ్ ప్యాషనేట్ అబౌట్. During these 2 years, I focused on upskilling myself in full stack development with its specialization in Python. I enrolled in an intensive course where I gained practical experience with technologies like HTML, CSS, JavaScript, Django and Flask. In addition to this, I explored AI tools like TensorFlow and OpenAI APIs also, and worked on small projects such as developing a chatbot and sentiment analysis tool. These projects help me enhance my technical skills and get hands-on experience.
I also dedicated time to improving my problem solving abilities by practicing coding on platforms like LeetCode and HackerRank. Besides technical skills, I worked on soft skills like communication and teamwork by participating in different group discussions and mock interviews also. This period was a valuable investment in myself, and I believe it has equipped me to contribute effectively to any role I take on. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆన్సర్. ఇలా చెప్తే చాలా మంచిగా హెచ్ఆర్స్ అయినా లేకపోతే ఇంటర్వ్యూ తీసుకుంటున్న వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు అని మనం చెప్పచ్చు. థర్డ్ క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్లీ అడుగుతున్న ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మీ శాలరీ ఎంత, మీ ఎక్స్పెక్టేషన్ ఎంత అని డెఫినెట్లీ అడుగుతారు కదా. ఈ శాలరీ ఎక్స్పెక్టేషన్ని ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ ఎలా ఆన్సర్ చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కరెక్ట్ వేలో శాలరీ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అంటే ఇలా చెప్తే బాగుంటుంది. యాజ్ ఏ ఫ్రెషర్ ఐ యామ్ మోర్ ఫోకస్డ్ ఆన్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద కంపెనీస్ గ్రోత్. I'm open to discussing a salary that aligns with industry standards for this role and company's policies. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది తెలుసా, అంటే మీరు లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నారు లాగా డెఫినెట్లీ చూపిస్తుంది. అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కూడా మీరు ఒక బెంచ్ మార్క్ పెట్టారు కాబట్టి కంపెనీస్ అంటే వాళ్ళు బెంచ్ మార్క్ని బ్రేక్ చేయలేరు. సో వాట్ ఈస్ ఇండస్ట్రీలో మార్కెట్లో ఎంత శాలరీ ఇస్తున్నారు దానికి దగ్గరలో ఇచ్చేట్లాగా కంపెనీస్కి కూడా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆన్సర్ అని చెప్తాను. ఒక ఫ్రెషర్ ఇట్లా ఆన్సర్ చేస్తే బెస్ట్. నా లిస్ట్లో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి వై డూ యూ వాంట్ టు జాయిన్ దిస్ కంపెనీ ఆర్ వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ. హెచ్ఆర్ అయినా ఇంటర్వ్యూర్ అయినా ఇలా కూడా మీకు డౌట్స్ లేకపోతే క్వశ్చన్ అడగచ్చు. సో మనం హెచ్ఆర్కి ఒక కరెక్ట్ ఆన్సర్ ఎలా ఇస్తామంటే ఇలా ఆన్సర్ చేయాలి. ఒక శాంపుల్ చెప్తాను. I'm very much impressed by this company's reputation for innovation. I believe the work you are doing in the AI space or robotic space aligns perfectly with my skills and interest. I have done a lot of research and I admire how the company encourages continuous learning and development, which is very important to me as I want to grow in my career. So this is the reason I want to join this company or this is the reason I want to join your company. మనం ఇలా ఆన్సర్ చేస్తే అది ఒక ప్రిసైజ్ ఆర్ క్రిస్ప్ ఆన్సర్, షార్ట్ అండ్ క్రిస్ప్ అని చెప్తాం కదా, అంత క్లియర్ కట్ ఆన్సర్ లాగా ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చాలా ఫ్రీక్వెంట్లీ ఫ్రెషర్స్కి అడుగుతారు. అది వచ్చేసి వై షుడ్ వి హైర్ యూ, అంటే మీకు ఎందుకు హైర్ చేయాలి అని హెచ్ఆర్ అడుగుతున్నారు లేకపోతే ఆ టెక్నికల్ ఇంటర్వ్యూర్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఒక ఫ్రెషర్ ఎలా ఆన్సర్ చేస్తారు నేను మీకు ఒక శాంపుల్ చెప్పి చూపిస్తాను. I believe I am a strong fit for this position because of my technical skills, adaptability and enthusiasm for continuous learning. I have a solid foundation in full stack development with proficiency in Python along with front-end technologies like HTML, CSS and JavaScript and back-end frameworks like Django and Flask. I have also worked on personal projects which demonstrates my practical experience and problem solving ability, and I see this as a great opportunity to further develop my skills while making a valuable impact on your projects as well, and for this reason I think you should hire me. ఇలా మనం ఆన్సర్ చేస్తే ఇది ఒక చాలా స్మార్ట్ ఆన్సర్ లాగా ఉంటుంది. సో ఈ వీడియోలో నేనంటే ఫ్రెషర్స్కి, అది కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్న ఫ్రెషర్స్కి వాళ్ళు ఏదైనా కంపెనీలో జాబ్ కోసం అప్లై చేసేటప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చాలా ఫ్రీక్వెంట్లీ అడుగుతున్న 5 క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను మీకు అంటే శాంపుల్స్ కూడా చెప్పి చూపించాను. ఇదే శాంపుల్స్ డెఫినెట్లీ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. మీరు ఆల్రెడీ స్క్రీన్లో కూడా మీరు స్క్రిప్ట్ లాగా ఆల్రెడీ చూసి ఉంటారు. నౌ సపోజ్ ఈ సేమ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఇవి అన్నీ మీరు నోట్బుక్లో రాసుకుంటారా, ప్రింట్అవుట్ తీసుకుంటారా మీ ఇష్టం, కానీ అది చూస్తూ మీరు డెఫినెట్లీ ఒక 10 టైమ్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి, 11th టైం ఆటోమేటిక్లీ మీరు సెల్ఫ్గా చెప్పేట్లాగా అయిపోతారు. సో ఈరోజు అంటే నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో 5 వెరీ కామన్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వీడియోలో ఏ కెరియర్ గురించి నేను చాలా ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఇంకా ఆ ఇంటర్వ్యూ ఆన్సర్స్ నేను ప్రిపేర్ అయ్యి
మీకు శాంపుల్ చెప్పి చూపించమంటారు, నాకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నాకు తెలియచేయండి, నాకు చెప్పండి. నేను డెఫినెట్లీ ప్రిపేర్ చేసి మీ అందరికీ హెల్ప్ అయ్యేట్లాగా ఒక వీడియో క్రియేట్ చేసి పెడతాను. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ వాళ్ళకి హెల్ప్ కావాలి అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళకి జాబ్ వస్తే మీరు కూడా హ్యాపీ కదా. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో దట్స్ ఇట్ ఎవ్రీవన్. ఇంటర్వ్యూ బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఎస్ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి చూపించాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.